ప్రెస్ మీట్లల్లా లీడర్ల బూతులు, సినిమాకి పోతే హీరోల బూతులు, టీవీ పెడితే యాంకర్ల బూతులు. ఏం కాలమో ఏమోనలా నా బూతే నా భవిష్యత్ అయిపోయింది. ఈ నడుమ కొంతమంది జనాలకు బూతులు మాట్లాడుడు గొప్ప అనుకుంటాండ్రు. కొందరు లీడర్ల గురించి చెప్పుకున్నడైతే దండగా, అది నోరో లేకుంటే మురికి నీళ్ళు వారేటి మోరో సమజే కాదు. ఆ నుంచి అహా దాకా వాళ్ళ నోట్లకేని రాని బూతులుండవు. అసొంటి లీడర్లందరికీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు గడ్డి పెట్టిండు. ఏమన్నాడో ఏందో ఈనుండ్రోల్లా. ఆ భాష హుందాగా ఉండేదై ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. ఇన్నరు కదా మైకుల ముంగట లీడర్లు మాట్లాడే భాష గురించి వెంకయ్య సారు ఎట్లా రంది పడతాండో. ఎప్పుడు టైం దొరికినా మాతృభాష మాట్లాడని తెలుగొల్ల మీద, బూతులు మాట్లాడేటి లీడర్ల మీద మస్తు కోపపడుతుంటాడు పెద్దాయనే. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ పుస్తకావిష్కరణకు పోయి లీడర్లు బూతు భాష మార్చుకోవాలని ఇట్లా కిలాసు వీకిండు మల్లోవనక సారు. వెంకయ్య సారు కాబట్టి మంచిగా చెప్పిండు గాని, అదే ఇంకొకలైతేనా కడుపుకు అన్నం తింటాన్రా గడ్డి తింటాన్రా అని గట్టిగా కడిగి పారేసేటోళ్ళు. పెద్దయిన కాబట్టి సంస్కారమైన భాష మాట్లాడాలని సంస్కారమైన మాట చెప్పిండు. ఇంకేమన్నాడో చూడుండ్రి. ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు, అధికారం ఉంది పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదన్నట్టు పార్టీకో టీవీ, లీడర్కో యూట్యూబ్ ఛానల్. లీడర్లు మైకుల ముంగట అమ్మనా బూతులు మాట్లాడుడు, వాళ్ళు మాట్లాడిన ముచ్చట్లన్నీ కొంటపోయి ఉన్నదున్నట్టు యూట్యూబ్లో పెట్టుడు. ఏందయ్యా ఇదని అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారు సారు, వాళ్ళన్నారు మేము పెట్టినామని చెప్పుడు. అంత కామన్ అయిపోయింది అనుకుంటా మస్తు బాధపడబట్టిండు వెంకయ్య సారు. లీడర్లంతా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో ఏమో, మళ్ళా చిన్న చిన్న లీడర్లంటే ఏమో అనుకోవచ్చు. సీఎం ఖాన్ నుంచి మొదలు పెడితే బూతులు మాట్లాడుట్లా ఎవ్వరు తగ్గేదే లేదు. సిగ్గుశేరాలు అస్సలే లేవు. రాజకీయం అనే కాదు, టీవీ పెడితే బూతు, సినిమాకు పోతే బూతు. బూతు మాట్లాడుడు హీరోయిజం అయిపోయింది ఈ కాలంలో. ఇగో పబ్లికు జర మీ పిల్లలు పైలం ఇసొంటి లీడర్ల కోట్లేసేటప్పుడు జర ఆలోచించి ఓటేయండ్రి. అట్లనన్నా బుద్ధొత్తదో ఏమో చూద్దాం.